తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజాపాలన పేరుతో ప్రజల వద్దకు వెళ్లి సంక్షేమ పథకాలు అందించడమే కాకుండా ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించేందుకు పనిచేస్తుంది. ఈ క్రమంలో తాజాగా ఈ పరిపాలన క్రమంలో ఇందిరమ్మ ఇళ్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. దీని గురించి తెలుసుకునే ముందు మీకు మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి తెలంగాణ ఏపీ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇందిరమ్మ పథకం ద్వారా నిరుపేదలకు ఇల్లు ఇచ్చే విషయంలో మరొక 10-15 రోజుల్లో కీలకమైన ఆదేశాలు వెలువడే అవకాశం ఉందని సమాచారం వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లు పథకానికి కేంద్రం యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని అనుసంధానం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీనితో రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఏ నిధులైనా కేంద్రం ద్వారా వచ్చే ఏ నిధులైనా ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కాకుండా కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా నిరుపేదలకు ఇళ్ల నిర్మాణానికి కావాల్సిన నిధులు అందుతాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని అమలు చేయాలనుకున్న క్రమంలో వేరే రాష్ట్రాల యొక్క విధి విధానాలను తెలంగాణ గృహ నిర్మాణ సంస్థ కొద్ది రోజులుగా అధ్యయనం చేసింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో బృందాలచే పర్యటించి అమలవుతున్న విధి విధానాలను పరిశీలించారు. ఈ ఇందిరమ్మ పథకం యొక్క అమలుకు ప్రత్యేకమైన యాప్ను, అర్హులకు సంబంధించిన వివరాలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలి. ఈ క్రమంలో అర్హులను ఎంపిక చేసే తెలంగాణ ప్రభుత్వం అర్హులను ఎంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది. అత్యంత పారదర్శకంగా అర్హులను ఎంపిక చేసే ప్రక్రియ ఉందని తెలంగాణ సర్కారు ఈ స్కీమ్ అమలు కోసం ఒక ప్రత్యేకమైన యాప్ తీసుకొస్తుందని సమాచారం. మీకు ఇటువంటి ఏపీ తెలంగాణ అప్డేట్స్ కావాలంటే, మీకు ఇటువంటి ఏవైనా అప్డేట్స్ ముందుగా మీకు తెలియాలంటే నా ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.